ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం మన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన దేవునికి అనేక రకాలైన పేర్లు మీకు అందరికీ తెలుసు. వాటిలో శ్రేష్టమైనది మన దేవుని ఈ పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా షబాత్ అని అంటారు కదా. సైన్యములకు అధిపతియగు యెహోవా. అధిపతి అంటే మనం అనుకోవచ్చు చీఫ్ ఆఫ్ కమాండర్ అని కానీ, సుప్రీం కమాండర్ అని కానీ మనం అనుకోవచ్చు. అధిపతి అంటే ఒక అధికారి, అంటే ఆయనకి కొన్ని సైన్యాలు ఉన్నట్టే కదా. మనందరికీ తెలుసు ప్రభు సుప్రీం కమాండర్ అని. ఆయనకి అనేక రకాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఈ యొక్క అధిపతి, ఇది బైబిల్లో మనం చాలా మార్లు చూస్తాం. సైన్యములకు అధిపతి యెహోవా అని చాలామంది మొరపెట్టి ఆ మొరలో ఆలకించిన తర్వాత ఆయన డెఫినెట్గా రిజల్ట్స్ ఇస్తారు. మన బైబిల్లో చూస్తే మొట్టమొదటిగా సైన్యములకు అధిపతి అని అన్నది మనకు తెలుసు. గొడ్రాలుగా ఉండి చానాళ్ళు మొరపెట్టి ప్రార్థన చేసి ఒక మంచి తల్లి. 1 సమూయేలు 1:11 చూద్దాం ఒకసారి. 1 సమూయేల్ 1 అధ్యాయము 11 బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ నీ రానియక. చూడండి, మరి ఆమె ప్రార్థన విని ఫస్ట్ మనం చూస్తే ఆమె మొదటిది సైన్యములకు అధిపతి యెహోవా. మరి మనందరికీ తెలుసు ఆమె స్టోరీ. కానీ తర్వాత సమూయేలు పుట్టిన తర్వాత ఆయన మందిరికి ప్రతిష్ఠ చేయటం, అక్కడే ఉండడం. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, పాటలు కూడా ఉన్నాయి. అధిపతి అంటే మనం చెప్పాం కదా, కొన్ని సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలకి అన్నిటికీ అధిపతి. మన ఇండియాలో కూడా చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సైన్య దళాలు ఉంటాయి. మనకైతే త్రిదళాలు ఉన్నాయి, తెలుసు కదా. మనకి అందరికీ తెలిసిందే. త్రిదళాలు అంటే 3 రకాల దళాలు ఉన్నాయి. ఒకటి కాల్బలం అంటే ఆర్మీ, రెండవది ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశంలో గాలిలో యుద్ధం చేసేది, మూడవది నేవీ, సముద్రం పైన యుద్ధం చేస్తాయి. అలాగే త్రిదళాలు. 3 దళాలకి 3 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉంటారు, చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. అట్లాగే వీళ్ళందరికి పైన ఒక సుప్రీం కమాండర్ ఉంటారు. సుప్రీం కమాండర్ ఆయన ఎవరంటే మనకందరికీ తెలుసు, రాష్ట్రపతి గారు. ప్రస్తుతానికైతే శ్రీమతి ముర్ము గారు ఉన్నారు. ఈ 3 దళాల పైన, ఎందుకంటే నేను కూడా ఆర్మీలో పనిచేసాను కాబట్టి నాకు కూడా కొంత ఐడియా ఉంది. ఈ రకరకాల ట్యాంకులు కానీ, తర్వాత యుద్ధ విమానాలు కానీ, మిసైల్స్ కానీ వీటికి సంబంధించిన వాటన్నిటిలో నేను క్వాలిటీ కంట్రోల్ చీఫ్గా చేస్తూ చివరికి డిఆర్డిఓలో మిసైల్స్కి హెడ్గా డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యాను. వాటిలో తెలిసి మాకు కూడాను చాలా రకాల ఉంటాయి. కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడాను ఒక సుప్రీం కమాండర్కి ఆజ్ఞకు లోబడి ఉండాల్సింది.
మనకు తెలుసు, మనకి సురక్షితంగా నిద్రపోయి తెల్లవారుజామున వాక్యం చదువుతున్నామంటే మన చుట్టుపక్కల మన దేశానికి 24 గంటలు కావలి కాస్తూ మన పొరుగు దేశాల నుంచి మనకు ఎలాంటి భయం లేకుండా కాపాడుతున్నటువంటి అనేక రకాలైన దళాలు ఉన్నాయి. ఈ దేవుని యొక్క సైన్యాలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయలేదు. మనం చూడండి, మన చుట్టుపక్కల ఇటు పాకిస్తాన్ ఒకటి, చైనా, నేపాల్, మన అందరూ తెలుసు అనేక దేశాలు అండి. వాటిలో పాకిస్తాన్లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం జనరల్ ముషర్రఫ్ గారు వచ్చారు. ఆర్మీ అంతా తిరుగుబాటు చేసి అక్కడ మరి ప్రధానమంత్రి పరిపాలన లేకుండా వెళ్ళే అధికారంలోకి వచ్చారు. కానీ ఇక్కడ మన సైనికులు చూస్తే, ప్రభు యొక్క సైనికులు, నేను చెప్పాలనుకుంటున్నాను, మన దేవుని యొక్క సైన్యాలు 7 రకాలు ఉన్నాయి. ఏనండి, 7 రకాల్లో ఒకటి ఆకాశ సైన్యము, రెండోది అగ్ని సైన్యము, మూడోది మరి దూతల సేనల గణము, మరియు ఆకాశ అదేంటిది ఇశ్రాయేలు సైన్యము, పరలోక సైన్యము, మిడతల సైన్యము, రక్షణ పొందిన విశ్వాసులైన బిడ్డల సైన్యం. వీటన్నిటి గురించి క్లుప్తంగా మనం కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి చూద్దామండి. ఈ సైన్యములన్నీ కూడాను ఎప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞకి అతిక్రమించి కానీ వ్యతిరేకంగా కానీ ఎప్పుడూ నడవలేదు. దే ఆర్ ఒబేయింగ్ ద గాడ్స్ వర్డ్. మీకు అందరికి తెలుసు, ఆర్మీలో కానీ ఒక నానుడి ఉన్నది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం నేరం అని. అట్లాగే ఈ ఆజ్ఞ ఇస్తే మనం తెలుసుకోవడానికి ఒకసారి దేవుడు ఆజ్ఞ ఇస్తే వెళ్ళిపోయి ఒక్క రాత్రిలోనే కొన్ని వేల మందిని నాశనం చేసినటువంటి దేవదూతలు, బలిష్టమైన దేవదూతలు, బలిష్టమైన సైన్యం ఉంది. అలాంటి దేవుడు మన దేవుడు. సైన్యములకు అధిపతి ఎవరు? యెహోవా సబాత్. దీని గురించి కొన్ని వివరాలు మనం చూసుకుందాము. మనం చూసినటువంటి వీటిలో ఇంకా మన దేశంలో చూడండి, మనకి తూర్పు దిక్కున ఉన్నారు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈటానగర్ వరకు దగ్గర 32 కిలోమీటర్లు చొచ్చుకొని వచ్చేసారు. ప్రతి సంవత్సరం చైనా వాళ్ళతో మనకు గొడవ, పాకిస్తాన్ వాళ్ళు కూడా. వీళ్ళిద్దరు శత్రువులు కాబట్టి శత్రువులు ఇద్దరు కూడా వారిద్దరు మిత్రులు. మన జమ్మూ కాశ్మీర్లో కూడా ఎంత భాగం ఆక్యుపై చేయలేదు. చూడండి, మన దేశ రక్షణ ఇట్లా కాపాడుతున్నప్పుడు మన అందరిని, ప్రపంచాన్ని అంతా కూడా కాపాడేటువంటి గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు. ఒక ఫస్ట్ది ఆకాశ సైన్యం గురించి కొన్ని వివరాలు చూసుకున్నాం. మనకు చెప్పాం కదా 7 రకాల సైన్యాలు ఉన్నాయి దేవుడికి. ద్వితీయోపదేశ కాండము, దీనికి వెళ్ళే ముందు ఇంకొకసారి ఇర్మియా 28:2 చూడండి ఒకసారి. ఇర్మియా 28:2 దాంట్లో కూడా మన ఇశ్రాయేలు దేవులను సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అవునమ్మా, నేను బబులోను రాజు కాడిని విరిచినాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన తరువాత పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇప్పటికీ మరలా తెప్పించెదను. చాలా చూడండి, మనం ఇక్కడ చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి గొప్ప యుద్ధాలు, విజయాలు. ఆయన యుద్ధం మొదలు పెడితే విజయమే. ఆకాశ సైన్యం గురించి చూద్దాం ఒకసారి. ఆకాశ సైన్యములో ద్వితీయోపదేశ కాండం 4:19 ఉంటుంది. సూర్య చంద్ర నక్షత్రాల గురించి చెప్తారు. ఆకాశంలో ఉన్నాయి, మనకు తెలుసు కదా. సూర్యుడు, చంద్రుడు, అనేక కోట్ల కొలది నక్షత్రాలు ఉంటాయి. వాటితో కూడా మన దేవుడు యుద్ధం చేయిస్తారంట. ఒకసారి చూడండి అమ్మా, ద్వితీయోపదేశ కాండం 4:19 సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ
దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. చూడండి, సృష్టిని సృష్టించిన దేవుడు మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి మనం ఈనాడు కూడా చాలామంది సూర్య నమస్కారాలు, నక్షత్ర జాతకాలను చేసి కూడా గృహప్రవేశాలు అనేక రకాలైనట్టు చూస్తాం. సూర్య చంద్ర నక్షత్రాలు అన్నిటి కూడా ఆజ్ఞాపించేది ఆయనే, వీటన్నిటి సృష్టించినది ఆయనే. మనకు తెలుసు ఆయన కోట్ల కొలది నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాల యొక్క ప్రతి పేరు తెలుసు అంట ఆయన. అన్ని కోట్లో ఉన్నటువంటి నక్షత్రాల పేరు తెలిసిన దేవుడు మన పేరు తెలియదు ఆయనకి. నీ పేరు నా పేరు కూడా తెలుసు ఆయన. పేరు పెట్టి కూడా పిలవగలడు ఆయన. ఇంకా న్యాయాధిపతి గ్రంథంలో ఇంకా చూస్తే మనం 5:20 కూడా చూడండి. న్యాయాధిపతి గ్రంథంలో కూడా న్యాయాధిపతులు 5:20 అక్కడ కూడా నక్షత్రాలు సూర్యచంద్రుల గురించి చెప్తారు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేశాను. చాలా చూడండి, ఇక్కడ సిసేరాతో యుద్ధం చేశాను. నక్షత్రాలు ఇప్పటికి మనకు తెలుసు కదా, అమెరికా శాస్త్రవేత్తలు నాసాలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఖగోళ శాస్త్రం గురించి కానీ, తర్వాత ఈ యొక్క నక్షత్ర శాలల గురించి కానీ ఓన్లీ 2% మాత్రమే వాళ్ళు పరిశోధన చేశారు ఇప్పటి వరకు. 2% అంటే ఇంకా 98% వాళ్ళు చేయలేరు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అంత అమోఘమైనటువంటి సృష్టి, అనేకమైన గ్రహాలు ఉన్నాయి. అందులోనే మనకు అతి దగ్గరగా ఉన్నది సూర్యుని గ్రహం. సూర్యుడు చంద్రుడి గురించి తెలుసు, కానీ వాటికన్నా ఇంకెంతో దూరంలో ఉండి ఎంతో గొప్ప పెద్ద పెద్ద మరి గ్రహాలు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిపైన కూడాను ఆయనకు అధికారం ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు తండ్రి! అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సైన్యానికి అధిపతి అయిన పరలోకపు తండ్రి పరలోకాన్ని విడిచి మట్టితో చేసినటువంటి మానవుని కొరకు, మానవుని పాపాల కొరకు శిలువ పైన బలి అయిపోయి 3 దినాల తర్వాత తిరిగి లేచి ఆరోపణమైన మన గొప్ప దేవుడు ఎంతవాడు! ఆయన్ని ఎంతగా స్తుతించాలి మనం. ఇంత గొప్ప సృష్టికి కర్త ఆయన. అనేక రకాలైన పవర్స్. అంత గొప్ప దేవుడు మనల్ని చూసి మనం నశించిపోతున్నామని, పాపంను కొట్టిమిట్టాడుతున్నామని మట్టిగా చేయబడినట్టు మనిషి కొరకు ఆయన వచ్చాడు. మన పాపం కొరకు వచ్చాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వగలమండి? ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకోగలం? అంత గొప్ప దేవుడండి. ఈ యొక్క సూర్యక్రాంతి మన దగ్గరికి రావాలంటే ఎంత దూరం ప్రయాణం తెలుసా? 9,30,00,000 మైళ్ళు, కిలోమీటర్లు కాదండి, మైళ్ళు. అంత దూరం ఉన్న సూర్యుని యొక్క కిరణాలు ఎంత వేగంగా వస్తాయంటే 1,86,232 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసి మన భూమికి 8 నిమిషాల్లో చేరుకుంటాయి. అంత గొప్ప సృష్టిని సృష్టించాడు దేవుడు. వీటన్నిటికి కూడా ఆయన మీదే అధికారం ఉంటుంది. నక్షత్రాలు కానీ ఆజ్ఞాపిస్తే అవి యుద్ధం చేయమంటే చేస్తాయి మన తరపున. మనం ఇంకా అనేక రకాలుగా మనం సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధాల్లో మన ఇశ్రాయేలు దగ్గర నుంచి చూస్తే ఎన్ని రకాలుగా మరి మనకు ఉపయోగపడ్డాడు, ఎన్ని రకాలుగా మనకు సహాయం చేశాడు, మనకు అన్నీ తెలుసుకుంటాం. ఇంకా కీర్తనల గ్రంథము 147:4 ఒకసారి చూడడం. అక్కడ కూడా నక్షత్రాల సంఖ్యను కూడా ఆయన తెలుసండి. కీర్తనలో 147:4 నక్షత్రాల సంఖ్యను నియమించింది ఎవరంటే నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అవునండి. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలా 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 చూడండి, వీటన్నిటికీ లక్షల
పేరుతో పిలుస్తున్నారు. చూడమ్మా, నీ పేరు నా పేరు కూడా తెలుసు ఆయన. మనం చేసే పాపాలు కూడా తెలుసు. సమస్తం తెలిసినటువంటి మహాజ్ఞాని. అట్టి దేవుడు మనం కలిగి ఉంటే మన అదృష్టం, అది మన గొప్ప, అది వరం అనుకోవచ్చు. చూడండి, ఆయన ఎంతమంది పేర్లు పెట్టి పిలవలేదు. ఆది కాండం చూస్తే అబ్రహాము, యాకోబు, ఆగరు, ఎంతోమందిని పేరు పెట్టి పిలిచేది. సమూయేలు. ఇంక క్రొత్త నిబంధనలకు వస్తే మనం జక్కయ్య, ఆయన పేరు ఎలా తెలుసు? ఆయన చెట్టు దిగిరా అంట. మీరు అనుకోవద్దు మనం చేస్తున్నాం చీకట్ల పాపాలు తెలియదు అని. ఆయనకి అన్నీ తెలుసండి. కోట్ల కొలది నక్షత్రాలే. ఈ గెలాక్సీలో ఎన్ని కోట్లు నక్షత్రాలు ఉన్నాయో మన కొన్ని వేల సంవత్సరాలకు తెలియదు. కానీ మనం టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, గొప్ప సైంటిస్ట్ ఆయన కూడా క్రిస్టియన్, టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత దాని ద్వారా చూస్తే ఈ నక్షత్ర కూటమిలో ఎన్ని వేల లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ పేర్లు పెట్టాడంట ఆయన. వాటన్నిటి పేర్లు తెలుసంట ఆయన. చూడండి, ఆయన ఎంత గొప్ప అధిపతి, సైన్యాలకు అధిపతి, గొప్ప యెహోవా దేవుడు. చూడండి, అలాంటి దేవుడిని మనం కీర్తిస్తున్నామంటే మనం ఎంత ధన్యమో. హెజ్కేలు 8:16 కూడా ఒకసారి చూడండి. హెజ్కేలు 8వ అధ్యాయం 16వ వచనంలో, వారు వీపులు యెహోవా తట్టు తిప్పారు, వాళ్ళ ముఖాలు సూర్యుని తట్టు తిప్పారు. 8:16 ఒకసారి చూడండి. యెహోవా మందిరపు లోపలి ఆవరణం నన్ను తిప్పదు. అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడింది. వారి వీపు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖము వీపులేమో యెహోవా ఆలయం తట్టును, ముఖములేమో తూర్పు దిక్కును. చదవమ్మా. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయించుండిరి. చాలమ్మా. చూడండి, ఎంత బాధపడతాడు మన దేవుడు, మరి ఎంత దుఃఖాక్రాంతుడు అవుతాడు. ఇంత సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మర్చిపోయి ఆ సృష్టిలో ఉన్న సూర్యుని నమస్కారాలు చేస్తారు. ఈనాటి కూడా లేరంటారా? మనం చూస్తూనే ఉంటాం, చాలామంది పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు. సృష్టికర్తను మర్చిపోయినప్పుడు మర్చిపోవద్దు, మనం సృష్టికర్తను మర్చిపోవద్దు. అనేక రకాలైనటువంటి బాధ నుంచి మనం రక్షించేటువంటి గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడున్నాడు. అదే ఒకటి ఇప్పుడు చూసాము, ఆకాశ సైన్యం గురించి కొన్ని చూసాము. అలాగే మనం చూస్తే అగ్ని సైన్యం కూడా ఉంది మనకు బైబిల్. అగ్ని 2వ రాజులు 6:16-19 చూడండి ఒకసారి. 2వ రాజులు 6:16-19 వరకు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులే ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులను తెరిచిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచును. అగ్ని గుర్రముల రథముల చేత. మనకి ఇదంతా తెలిసిన స్టోరీ అనండి. ఇక్కడ కొర్నేల్ పర్వతం మీద మరి ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో మాత్రమే శక్తి ఉంటుంది. ఆ చుట్టూను రాజుల సైన్యం ఉంటే మరి ఇక్కడ గెహాజీ పనివాడు అంటే, అయ్యా అయిపోయింది మన పని, చుట్టూ రాజులు ముట్టేది చేరేసి మనం ఒక్కడమే ఉన్నామంటే పిచ్చివాడా అన్నప్పుడు దేవుని ప్రార్థిస్తాడు, వీడి కన్నులు తెరువునైనా వాళ్ళకన్నా బలమైన సైన్యము. మరి చూడండి, అగ్ని రథాలు గుర్రాలు చూడండి ఎట్లా పంపిస్తాడు మన దేవుడు. మనం అడగాలే కానీ వెంటనే ఆలస్యం ఉండదండి. మరి అట్లాగే మనం ఏబు గ్రంథంలో కూడా చూస్తే సైతాన్ అంటది, మీరు ఏబు చుట్టూను అగ్ని కంచి వేయలేదా, నేనేం చేయగలను ఆయన, ఆ కంచి తీసేయమని అడుగుతాడు. అదంతా మనకు తెలిసిన విషయం. అట్లాగే కీర్తనలో 68:17 ఒకసారి చూడమ్మా. అక్కడ కూడా దేవుని సైన్యం గురించి చెప్తారు. దేవుని సైన్యం ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో. కీర్తనలో 68:17 దేవుని రథములు సహస్రములు ప్రభు వాటి నాడు సీనాయి పరిశుద్ధమైన
సహస్రం అంటే కింద పుట్నోట్లో ఉంటుంది. సహస్రం అంటే 10,000. సహస్రం అంటే 10,000 × 10,000 దగ్గర దగ్గర 10 లక్షలు. మనం ఇట్లా ప్రార్థన చేసి అడగటంలోనే లక్షల సైన్యాన్ని మన గురించి ఆయన పంపించగల గొప్ప సైన్యాధిపతి. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన అడగండి, అడుగుటే కొంచెం చూడండి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అనమాట. ఆయన దేవదూతల్ని మన పక్కనే ఉంచుతానంట. ఇదిగో నా బిడ్డలకి ఎలాంటి అపాయం జరగకుండా మీరు కాపాడనని. మీకు తెలుసో తెలీదో మన ప్రక్కనే దేవదూతలు ఉంటారు. మరి నమ్మండి మీరు, ఒక్కొక్క దేవదూత యొక్క సైజు శక్తి చూస్తే గ్రంథం బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా వివరించారు. అంత గొప్ప శక్తివంతమైనటువంటి దేవదూతలు మన ప్రక్కనే ఉంటాయి. కోట్ల కొలది దేవదూతల్ని మనకి పంపించడానికైనా రెడీగా ఉన్నారు. మనం అడగటమే తథ్యం. ఒకటి చూసాం మనము ఆకాశ సైన్యము, రెండవది కూడా చూసాము అగ్ని సైన్యం, మూడవది పరలోక సైన్యం. లూకా 2:13 చూడమ్మా. పరలోక సైన్యము యేసు ప్రభు వారు జన్మ సమయంలో అప్పుడు కూడా వచ్చి వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే గొర్రెల కాపరితో అంటారు. క్రీస్తు జన్మయందు పరలోక సైన్యము సంతోషించింది. వెంటనే పరలోక సైన్య సమూహము దూతలతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించండి. చూడు, పరలోక సైన్యము దేవునికి నిత్యం నిత్యం పరిశుద్ధుడా 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 అని స్తుతించుతూ ధ్యానం చేస్తూ ఉంటాయి. పరలోక సైన్యము మనం పాటలు కూడా పాడతాం, కీర్తిస్తాం, స్తుతిస్తాం. పరలోక సైన్యం గురించి కూడా మనకి పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటల్లో దేవుని అనునిత్యం స్తుతిస్తాం. చూడండి, పరలోకం అంతే కాదు, ఈయన జన్మ వచ్చినప్పుడు గొర్రెల కాపరతో కూడా చూసి వాడు సందేశం ఇచ్చారు. పరలోక సైన్యం ఆజ్ఞాపిస్తే వాళ్ళు దిగి వచ్చారంటే ఇక మనం ఎవరు మిగలం. దేవునికి ఉగ్రతకు మనం ఎప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని ఉగ్రతకి మనం ఆయనకి తావివ్వకూడదు అని నిత్యం ఆయన్ని కీర్తిస్తూ ధ్యానిస్తూ పొగిడితే మనకు ఆశీర్వాదకరం. నాలుగవదిగా దూతల సైన్యగణం. కీర్తనలు 103, 20, 27 చూడమ్మా. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుము. ఆయన అంటారు ఆ దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తే లోబడితే అంతే. చదవమ్మా. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. చాలా చూడండి, ఇక్కడ యెహోవా దూతలకి ఆజ్ఞాపిస్తే అవి బలశూరులు. ఎంత బలం అంటే మనం అసలు లెక్కించలేము. మనకు తెలుసు కదా, ఒక దేవదూత ఒక రాత్రిలో 1,85,000 మందిని చెప్పింది. ఇప్పుడు అషూరు దండును మనకంతా తెలిసిన స్టోరీయే. అది 2 రాజులు 19:35 ఉంటుంది. ఒక్క దేవదూత వచ్చేస్తే 1,85,000 మంది ఒక రాత్రిని చంపేసింది. మరి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో అంటారు అప్పుడు సైన్యములకు అంటే ఎక్కువ. ఎన్ని సైన్యాల కంటే 6,000 12 వ్యూహములు. ఇక్కడ చూడండి, ఒకసారి చూడండమ్మా. మత్తయి 26:53 12వ అధ్యాయం 12వ వచనం. మత్తయి 26 ఈమె కాదు 26:53 అమ్మ. అక్కడ 12 సేనా వ్యూహములు అని ఉంటుంది. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ 53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపునని నీవు అనుకొనుచున్న. చాలు చూడండి, 12 సైన్య వ్యూహములు
సేనా వ్యూహంలో కంటే ఎక్కువ. ఇక్కడ 12 ఇంటూ 6,000, 72,000 సేనలు, 72,000 సేనల దేవదూతలు, 72,000 సేనల దేవదూతలు ఇంటూ ఒక రాత్రి చంపింది ఎంతండి? 1,85,000. చూస్తే ఎంత ఉందంటే 1320 కోట్ల మందిని చంపగలిగేటటువంటి దేవదూతలు ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే 6 × 12 72, 72 ఇంటూ 1,85,000 వేస్తే 13,320,6 సున్నాలు. అంతమంది మరి మనుషులను చంపే, మరి ప్రపంచంలో ఉన్న జనం మొత్తం కూడా చంపేయచ్చు. కానీ ఆయన ఆజ్ఞాపించలేదు యేసయ్య. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం చేయాలని ఆయన పవిత్రమైన రక్తమును మన కొరకు దారిపోశాడు. ఆయన ఒక్క ఆజ్ఞాపిస్తే చాలు. అడగలేనా? అడిగితే నా తండ్రి ఇంతమందిని పంపించలేరా? చూడండి, మనం చూసాం కదా, ఒక్క రాత్రి 2 రాజులు 13:19-35 ఒక్క రాత్రి ఒక్క దేవదూత 1,85,000. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండి పేటలో చొచ్చి 1,85,000 మందిని హతము చేస్తున్నాం. చూడండి, 1,85,000. మరి యేసుక్రీస్తు వారు అడిగింది 12 సేనా వ్యూహం, 12 × 6,000, 72,000 మంది. 72,000 అంటే ఇంటూ మనం వేస్తే ఎంతమంది? కోట్ల మందిని చంపేసేటువంటి గొప్ప సైన్యం ఉందండి. అలాంటి గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా మనం పూజించాలి, ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి. మరి 5వదిగా చూసుకుందామండి, ఇశ్రాయేలు సైన్యం. మనకి ఇందులో కూడా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అని కూడా పాట ఉంది. చాలా సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. చాలా చూడండి, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచినప్పుడు చూశారు కదా, ఎర్ర సముద్రం ఆగిందండి, యోర్దాను నది ఆగిందా? చూడండి ఎన్ని అద్భుతాలు. ఎరుకో కోటలు. ఆ సైన్యానికి ముందు ఎవరున్నారు? దేవుని సైన్యములకు అధిపతి ఉన్నామంటే ఇది పాసిబుల్. అది ఎర్ర సముద్రం నుండి పాయలు కలిసి ఆరిన నేల నడిపించిన గొప్ప దేవుడు. ఎంత పెద్ద ఎరుకో కోటలు అండి అవి. దాని మీద ఇళ్ళు కూడా నిర్మించవచ్చండి. అంత పెద్దవి. ఈయన చెప్పినట్లు చేస్తే మరి ఎరుకో కోటలు కూలిపోయింది. గోడలు చూడండి, ఎంత గొప్ప దేవుడు మనం. ఇశ్రాయేలు సైన్యం మరి చూడండి, 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి ఆయన తీసుకుని ముందుకు వచ్చినటువంటి ఇశ్రాయేలు సైన్యం మనకు తెలుసు కదా. నిర్గమ 12:41 క్లియర్గా ఉంది. నిర్గమ కాండం 12:41 యెహోవా సైన్యం. 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాను. చూడండి, ఆ దినమనంది వాళ్ళు మొరపెట్టగా, వాళ్ళు కూడా కొన్నాళ్ళు మర్చిపోయారు. తర్వాత వాళ్ళు మొరపెట్టగా దేవుని సేన ముందుకు వచ్చింది. ఏమీ ఆగలేదండి, ఏమీ ఆగలేదు. యోర్దాను నది ఏంటి, ఎర్ర సముద్రం ఏంటి, ఎరుకో కోటలు ఏంటి, ఎన్ని అడవిల్లో కూడా ఎన్ని మృగాలు, ఎన్ని రకాలు ఉన్నా కానీ ఆయన ముందు నడుస్తాడు, మన ముందు ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మనతో ఉంటాడు. అట్టి గొప్ప దేవుని మర్చిపోకూడదండి. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన గొప్ప దేవుడు. ఇంకొకటి 6వ చూద్దాము, మిడతల సైన్యం. మనకు తెలుసు, మిడతలు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ వరకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసినాయి అన్న. మిడతల సైన్యం అంటే మామూలు సైన్యం కాదండి. ఐగుప్తులో కూడా అప్పుడు ఆయన పంపించారు. అవి ఎంత భయంకరంగా పంటలను కానీ వీటిని నాశనం చేస్తాయో. మరి ఇక్కడ చూడండి, మిడతల సైన్యము యోవేలు 2:25 ఉంటుంది. దేవుని మహాసైన్యం అంటారు దాన్ని. ఒక మిడత సుమారు ఎంతకాలం అండి, 70 రోజులే బతుకుతుంది. 2 గ్రాములు ఉంటుంది. కానీ కొన్ని వేల కిలోమీటర్ల దండు వ్యాపించి ఉంటుంది. పంటను మొదలెట్టి అంటే కొన్ని 100 హెక్టార్ల యొక్క పంటను అవి నవిలేస్తాయి. అంటే
కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా దేవుని యొక్క మహాసైన్యం. చూడండి, మిడతలు, పసర పురుగులు ఇవన్నీ కూడాను ఆయనకి మహాసైన్యం. ఆ సంవత్సరముల పంటలు మీకు మరలా ఇతను. చూడండి, ఇది మనకి అందరికి తెలిసిందే. యూదా రాజ్యం క్రీస్తు పూర్వము 835, 796 ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన. ఆయన రాజు ఉంటారు, ఎవరమ్మాయన ఆ కాలంలో గొప్ప మిడతల దండు వచ్చి పంటలను పచ్చగా ఉన్న మొత్తం నాశించేది. అవి మొదలుపెట్టినాయి అంటే 1200 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి మిడతల దండలు. 1-2 కాదండి, దగ్గర 40 నుంచి 80 మిలియన్ల మిడతలు కొన్ని లక్షల హెక్టార్ల పంటని, ఎంతంటే మనకి 70 సంవత్సరాలు సరిపడినట్టు ఉన్నటువంటి పంటని ఒక రోజున అవి నాశనం చేస్తాయి అంట. ఎంతది? 2 గ్రాముల మిడత. ఆఫ్టర్ ఆల్ బతికి కొన్ని వారాలు, 70 రోజులు మాత్రం. అంత పవర్ఫుల్ శక్తి ఇచ్చాడు దేవుడు. అంటే నక్షత్రాలు, మహానక్షత్రాల కూటం నుంచి చిన్న చిన్న మిడతల వరకు దేవుడు వాడుకునేటువంటి సైన్యములకు అధిపతి. నిన్ను నన్ను వాడుకోవడం అనుకుంటున్నారా? మీరు కూడా సరెండర్ అవ్వండి. ఆయనలో గొప్ప శక్తి మీలోకి వస్తుంది. మనందరం కూడాను దేవుడి తట్టు తిరగాలి. మనం ఎప్పుడు కూడా భయపడవద్దండి. మన పక్కనే ఆయన దేవదూతలు కూర్చోబెడతారు. చిన్నటికి భయపడిపోతూ ఉంటాం, చిన్నటికి కలవరపడదు. ఆయన ఆగ్రహం వచ్చిందంటే మరి చూడండి, కొన్ని వేల హెక్టార్ల పంటలు కూడా ఆయన నాశనం చేయించే ఎవరు? మిడతలు, కప్పలు, వంగళ పురుగులు, వీటన్నిటి కూడా ఆజ్ఞాపిస్తాడు. ఆయన సైన్యములకు అధిపతియగు గొప్ప తండ్రి, గొప్ప దేవుడు. మనం చూసే ఉంటాం మిడతల దండు మన తెలంగాణ రాష్ట్రానికి దగ్గరలోకి వచ్చింది, ఇంకా వచ్చేస్తుంది. భయపడిపోయాం. అప్పుడు న్యూస్లో వచ్చింది. అవి చూస్తే ఒక దండు, ఒక ఏంటంటే రేగిస్తాన్లో ఇసుక రేగినట్టుగా అంత దండులాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని చూసామండి? 5 చూసాం, 6 చూసాం. 7వది ఫస్ట్ది ఏమనుకున్నాం మనము? ఆకాశ సైన్యము, అగ్ని సైన్యము, పరలోక సైన్యము, ఇశ్రాయేలు సైన్యము, దూతల సేనాగణము, మిడతల సైన్యము, ఇంకొకటి లాస్ట్ది మనది రక్షణ పొందిన విశ్వాసులు. అంటే మనమేనండి, మన సైన్యం. రక్షణ పొందినటువంటి విశ్వాసుల సైన్యం అంటే దేవుని బిడ్డలు. తిమోతి 2:3 చూడండి. 2 తిమోతి 2:3 తిమోతి మంచి సైనికుడిగా ఉండమంటారు. చూడండి ఒకసారి చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. చూశారా? మనం కూడా విశ్వాసం అయి ఉండి మరి ఆయన నియమించిన పని కొరకు తిమోతి చెప్తున్నాడు. ఆయన పౌలు గారు సైనికుడు యుద్ధ రంగంలోకి వెళ్ళినాడు అనుకోండి, వెనుదిరగడిగా ఆయన విజయం కోసమే ముందుకెళ్తాడు. ఇప్పుడు ఆయన చూసారా? ఎంతమంది సైనికులు మన బోర్డర్లో వాళ్ళ ప్రాణాలను కూడా దారిపోస్తానికి లెక్క చేయరు. వాళ్ళు చూడండి, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ కోడింగ్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, క్రమశిక్షణలో కానీ ఎంత నిష్ఠగా, ఎంత క్రమశిక్షణ, ఎంతో శ్రమ అయినా కానీ, ఎంత కష్టమైనా కానీ. మంచు పర్వతం మేము వెళ్ళాం ఒకసారి, ఉండలేకపోయాం. అదొక డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్సులోను మన నీళ్ళు కావాలంటే మంచును కరగబెట్టుకుని తాగటం. అలాంటి చోట మరి 24 గంటలు నీ గురించి నా గురించి కాపలా కాస్తున్నాను. ఒక మంచి సైనికుడి వలె మనం ఉందాము. ఆయన చూడండి, పౌలు గారు అంటారు తిమోతి మంచి సైనికుడి వలె ఉండమంటున్నారు. విజయం గురించి వెళ్తాడు సైనికుడు. ఎప్పుడు అపజయం పొందాలని అన్నాడు. ఆ విజయం కోసం పోరాటంలో చనిపోవడానికి ఆయన సిద్ధపడతాడు. మనం సిద్ధపడుతున్నాము. ఎంతమంది క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోలేదు? ఎంతమంది క్రీస్తు కొరకు వాళ్ళ ప్రాణాలను బలిపెట్టలేదు? చూడండి మరి ఆయన యొక్క ధీరత్వం, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ధైర్యం దేవుని సైనికుడికి
ధీటుగా ఇంకెవరు ఉండరు. అంత గొప్ప మరి సైనికులుగా తయారు చేసి ఆయన శిష్యుల్ని మరి అనేక ప్రాంతాలకి యేసయ్య పంపించాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం క్రీస్తుని చూపించగలుగుతున్నామా? మనం దేవుని బిడ్డల్లాగా ఉండగలుగుతున్నామా? రక్షణ పొందిన విశ్వాసులారా నా గురించి పోరాడమంటున్నాడు ఆయన. రక్షణ పొందేవా? విశ్వాసం ఉన్నదా? యుద్ధ వీరులాగా ముందుకెళ్తావా? చిన్న చిన్న గొడవలు వస్తేనే భయపడిపోతాం. క్రిస్టియన్ అని చెప్పుకోవడం సిగ్గుపడతాం, వెనకం చేస్తాం. కానీ క్రైస్తవ గురించి అర్థసాక్షి లేనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అనేకులు ప్రాణాలు సైతం. ఈనాడు మనం పరీక్షించుకోవాలి. మనము రక్షణ పొందిన విశ్వాసమైన బిడ్డలుగా దేవుని సైనికులుగా ఉన్నాం. మనం ఇప్పుడు తెలుసుకున్నవి 7 సైన్యాల గురించి గుర్తుంచుకోండి అమ్మ. 7 సైన్యం: ఆకాశ సైన్యం, అగ్ని సైన్యము, దూతాల సేనాగణ సైన్యము, ఇంకా ఇశ్రాయేల్ సైన్యము, పరలోక సైన్యము, మిడతల సైన్యము, రక్షణ పొందిన విశ్వాసమైన మన సైన్యం. మనము దేవుని యొక్క వాక్యంని విదజల్లటానికి ఎంత పోరాడుతున్నాం? ఆయన మహాపరిశుద్ధుడయుండి, మహాసేనాధిపతి అయ్యుండి అక్కడ ఆకాశములో పరలోకములో నిత్యము పొగడబడే ఆయన మట్టితో చేసిన మన గురించి వచ్చాడే. మన పాపాల నిమిత్తం బలి అయిపోయాడే. మనం ఏం చేస్తున్నాం? మనం పరీక్షించుకోవాలి. మనము రక్షణ పొందుండి, విశ్వాసం పొందుండి మరి దాన్ని క్రియారూపంలో చూపించకపోతే అది వేస్ట్. సైన్యములకు అధిపతి యెహోవా సబాత్. చూడండి ఎంత మంచి వాక్యాలు, ఎంత మంచి దేవుని సైన్యాలు ఉన్నాయి. అలాంటి సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూడండి, యుద్ధం యెహోవాదే. మీరు భయపడకండి. రక్షణ పొందిన వారు మనము దేవుని బిడ్డలమై దేవుని సైన్యం కలిసి పోరాడతాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక.